సోమవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోరమైనటువంటి దుర్ఘటన పట్ల ఏఐటీసీ రాష్ట్ర సమితి తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తా ఉంది. ఈ యొక్క ఘోర విపత్తులో 8 మంది కార్మికులు మృతి చెందడం, మరో 11 మందికి తీవ్ర గాయాలు కావటం, అందులో 4-5 చాలా సీరియస్ గా ఉందని వార్తలు తెలుస్తున్నాయి. ఏదేమైనా ఈ ప్రమాదం పాలక వర్గాలు అవలంబిస్తున్న విధానాలకు ప్రతిబింబిస్తా ఉంది. స్టీల్ ప్లాంట్ లో నిన్న జరిగిన యంత్రాలు పాత యంత్రాలుగా ఉన్నాయనేది వార్తలు వస్తా ఉన్నాయి. గత 2 సంవత్సరాల క్రితమే యంత్రాలు మార్చాలని మేనేజ్మెంట్ నిర్ణయం చేసినప్పటికీ కూడా యంత్రాలు మార్పు చేయడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబించినందువల్ల ఈ ఘోర విపత్తు జరిగింది. దీనన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం ఈ పరిశ్రమను ఏదో ఒక విధంగా మూసివేయాలి, దీన్ని మూసివేసిన అనంతరం ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాలనేటటువంటి ఒక దురాలోచన ప్రభుత్వం మైండ్ లో ఉన్నందువల్ల ఇలాంటి మరమ్మతులకి అవకాశం లేకుండా, కార్మికులకి అవసరమైన సేఫ్టీ తీసుకోకుండా చాలా నిర్లక్ష్యం వహించినందువల్లనే ఇది జరిగింది. పరిశ్రమ ఏర్పడిన తర్వాత ఇంత ఘోరమైన విపత్తు ఎప్పుడూ జరగలేదు. చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పటికీ కూడా ప్రాణహాని ఎప్పుడు జరగలేదు. ఈ ప్రాణహాని అనేటటువంటిది ప్రభుత్వం యొక్క హత్యగా ఏఐటీసీ భావిస్తా ఉంది. ఎందుకంటే సరైనటువంటి సౌకర్యాలు, సరైన యంత్రాలు మార్పిడి ఇవన్నీ జరిగి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. ఏదేమైనా ఇప్పుడు ఏఐటీసీ డిమాండ్ చేస్తా ఉంది, చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యుడికి వారి వారసులకి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా వారిని విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి క్వార్టర్స్ లోనే ఉండే విధంగా నిర్ణయాలు చేయాలి. వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తును కూడా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము బాధ్యత వహించాలి. కేవలం 25 లక్షలు మాత్రమే నష్టపరిహారం ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం చాలా దుర్మార్గమైన విషయం. చాలా స్వల్పమైన సంఘటనలో కూడా విశాఖపట్నంలోనే ₹1 కోటి మృతులకు ఇచ్చినటువంటి చరిత్ర కనపడతా ఉంది. అందుకని ఈ నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసి కనీసం ₹1 కోటి తగ్గకుండా ఇవ్వాలని ఏఐటీసీ డిమాండ్ చేస్తా ఉంది. సరైనటువంటి వసతి సౌకర్యాలు కల్పించాలని, సేఫ్టీ మెథడ్స్ అన్ని అమలుపరచాలని, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా మరి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఏఐటీసీ డిమాండ్ చేస్తా ఉంది.